హాయ్ అండి. సైడ్ బ్యాంగిల్స్‌తో ఇంకొక డిజైన్‌తో మీ ముందుకు వచ్చేసాను. మీ లతా అజయ్ వ్లాగ్స్. చూడండి, ఈ సైడ్ బ్యాంగిల్స్ కూడా కొంచెం హెవీగా ఉంటే దేనికైనా బాగుంటాయండి. ఇవి నేను స్క్వేర్‌ను డాట్స్‌లో తీసుకున్నాను. డాట్ అనేవి వైట్ కలర్స్‌లో తీసుకున్నాను. స్క్వేర్ ఏమో ఆరెంజ్ కలర్‌లో తీసుకున్నాను. ఇది కస్టమర్ సెలెక్ట్ చేసిన దాని ప్రకారమే చేస్తున్నానండి. సో ఫస్ట్ స్క్వేర్ అంటించిన తర్వాత టూ డాట్స్ని అంటిస్తున్నాను, చిన్న సర్కిల్స్ని వైట్వి. సో అదే సేమ్ ప్యాటర్న్లో అంటించిన తర్వాత ఫస్ట్ 5 స్క్వేర్స్ వచ్చేలాగా చూడండి. ఆ స్క్వేర్స్ని నేను కొంచెం డైమండ్ షేప్లో వచ్చేలాగా దాన్ని రివర్స్లో ఇలా తిప్పి అంటిస్తున్నాను అనమాట. సో చూడండి, దాన్ని క్రాస్గా అంటించిన తర్వాత ఇవి అంటించిన తర్వాత ఈ 5 వచ్చిన తర్వాత ఆరెంజ్ 5 అంటించిన తర్వాత గ్రీన్ 2 అంటిస్తున్నానండి. అవి సర్కిల్స్లో తీసుకున్నాను. ఎందుకంటే దీనికి ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి. మెయిన్ బ్యాంగిల్స్లో కూడా గ్రీను ఆరెంజ్ కాంబినేషన్లోనే ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి దీంట్లో గ్రీన్ అనే స్టోన్స్ని కూడా యాడ్ చేశాను. ఇది వాళ్ళ కస్టమైజ్ ప్రకారం కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగానే యాడ్ చేస్తున్నాను. ఇలాగే మీకు నచ్చిన విధంగా ఇంకా మీకు ఏ కలర్స్లో కావాలన్నా, ఏ మోడల్స్లో చేయాలన్నా, కలర్ కాంబినేషన్ కానీ, థ్రెడ్ ర్యాపింగ్ కానీ, ఏదైనా ఏ సెలెక్షన్ అయినా మీరు చూసుకొని మీకు నచ్చినట్టుగా చేయమంటే అలాగా చేస్తామండి. లేదు, ఒక డిజైన్ సెలెక్ట్ చేసి మీకు నచ్చినట్టుగా డిజైన్ చేయమన్నా చేస్తామండి. దేనికైనా ఎలా అయినా చేస్తాము. సో మీరు ఏమన్నా ఐటమ్స్ ఏమన్నా చేయించుకోవాలన్నా, ఇవి బ్యాంగిల్స్ ఒకటే కాదండి, హెయిర్ బ్యాండ్స్, పిల్లలకి పెట్టే హెయిర్ బ్యాండ్స్ను, మన హెయిర్కి కింద పెట్టుకునే హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా మేకింగ్ చేస్తానండి. ఫస్ట్ ప్రజెంట్ ఇవి ఆర్డర్ వచ్చినాయి కాబట్టి బ్యాంగిల్స్ మేకింగ్ చేసి చూపిస్తానండి. ఇవి అయిపోయిన తర్వాత మీకు హెయిర్ క్లిప్స్ అవి కూడా, హెయిర్ బ్యాండ్స్ కూడా మేకింగ్ చేసి చూపిస్తానండి. సో ఇది సేమ్ కంటిన్యూగా ఇలా 5 ఆరెంజెస్ తర్వాత 2 గ్రీన్స్ అలా సేమ్ ప్యాటర్న్గా మొత్తం అంటించుకుంటూ వెళ్ళాలండి. బ్యాంగిల్ మొత్తం అలాగే వస్తుంది. కానీ ఈ సైడ్ బ్యాంగిల్స్ కూడా కొంచెం హెవీగా చాలా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటాయండి. దీని మీద నేను ఫ్యాబ్రిక్ గ్లూని అంటిస్తున్నానండి. చెప్పాను కదండి, థ్రెడ్స్కి ఈ స్టోన్స్కి అంటించేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ అయితే సరిపోయిద్ది. మిగిలిన మనకి దేనికైనా 7000 అంటే స్టోన్స్ కానీ, షీట్స్ మీద కానీ, ఫర్దర్గా దేనినైనా అంటే స్టోన్స్ కాకుండా వేరే ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే కనుక 7000 గమ్ముని యూస్ చేయండి. దీనికి మాత్రం ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తే చాలండి. సో దాంతోనే నేను మొత్తం అంతా అప్లై చేశాను. చూడండి, లాస్ట్లో కూడా ఫినిష్ అయిన తర్వాత చూపిస్తాను. సైడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఫర్దర్గా మీకు ఆర్డర్స్ కానీ ఏమైనా కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి. మీ లతా అజయ్ వ్లాగ్స్లో ఉంటాయండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. లేదు, మీరు గూగుల్లోనో క్రోమ్లోనో ఎక్కడైనా సెలెక్ట్ చేసి డిజైన్స్ ఇచ్చి మీ ఇష్టంగా ఏదైనా చేయమన్నా చేస్తామండి. ఇంకా చూసారా, స్టోన్స్ అన్నీ అంటించేసాక అన్నీ ఇదైన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను 4 బ్యాంగిల్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇది మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఒకసారి చూడండి. కానీ క్లియర్గానే స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా కనిపించేలాగే పెట్టానండి. మీకు చూస్తూ నేర్చుకుంటూ చేసేవాళ్ళు, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే చక్కగా యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. స్టాప్ చేసి మీకు ఎలాగా ఏంటనేది డిజైన్ చూసి చేసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా డీటెయిల్స్ కానీ, ఇంకా వేరే మోడల్స్ కానీ ఏమైనా కావాలంటే కనుక నాకు కమెంట్ చేయండి. దాని ప్రకారం ఫర్దర్గా వేరే డిజైన్స్, వేరే మోడల్స్ చేసినప్పుడు మళ్ళీ వేరేగా చూపిస్తాను. అన్నీ చేయడానికే ట్రై చేస్తానండి మ్యాక్సిమం అయితే. ఇవి ఇవి చెప్పాను కదండి, మా సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చినాయి. సో దానికోసం అనమాట త్వరగా మేకింగ్ చేస్తున్నాను. ఇవి బ్యాంగిల్ అయిపోయినాయి కదా, ఇంకా 4 బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా 4 బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట. చాలా లుక్ అయితే చాలా బాగున్నవి. ఆ మిడిల్ బ్యాంగిల్ కూడా నేను విడిగా, ఆ మిడిల్ బ్యాంగిల్కి మనకి టైం ఎక్కువ పడిందండి. అది ఎలా చేసింది ఏంటో